జిల్లాకు సేవ చేయడంతో పాటు ఆనాడు వారికి ఉన్నటువంటి అధికారం అనుకోండి, వారికి ఉన్నటువంటి అవకాశం అనుకోండి, ఎంతో మంది పేదలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఆయనతోనే పుట్టింది, ఆయనతోనే ముగించింది. ఎందుకంటే ఆయన హయాంలోనే ఎంతో మంది గ్యాంగ్మెన్లను కానీ, టీచర్లను కానీ, ఇది వివిధ హోదాల్లో ఉండేటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్లకు మరి ఉదారంగా పిలిచి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మల్లారెడ్డి గారికి తగ్గిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అదేవిధంగా వారు ఏ కార్యక్రమం మీద, ఎవరు ఏ పని మీద పోయినా ఎప్పుడు కూడా కాదనకుండా వారు పనిచేసేటువంటి కార్యక్రమం. మేమంతా కూడా వారికంటే చాలా జూనియర్స్ రాజకీయాల్లో. అయినప్పటికీ మేమంటే చాలా గౌరవించేవాడు. నేను 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో కానీ వారు ఆఖరి క్షణం వరకు కూడా నల్లగొండకు వస్తే చాలాసార్లు క్యారియర్ తీసుకొని వచ్చేది. నేను చెప్పినాను, నల్లగొండకు వస్తే క్యారియర్ ఎందుకే, మా ఇంట్లోనే నువ్వు ఉండు, మా ఇంట్లో వంటోళ్ళు ఉంటారు, వండి పెడతారు, నువ్వు ఎక్కడొచ్చినా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇది ఉండు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతావు కదా ఎట్లాగో నువ్వు అని చెప్పినాను. అట్లా పాపం వారు తిరిగేటువంటి రోజుల్లో చివరి క్షణాల వల్ల ఇక్కడికి వచ్చి పర్మనెంట్గా ఉండేటువంటి సందర్భంలో కూడా నల్లగొండకు వస్తే తప్పనిసరిగా నన్ను కలిసి ఇంటి దగ్గరికి వచ్చిపోయేటువంటి వ్యక్తి. ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో మరి వారి జీవితకాలం కొనసాగింది. ఇంకా ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకునిగా ఇంకా వారికి అవకాశం రావాల్సి ఉండే, కానీ వారు జిల్లా పరిషత్ చైర్మన్గానే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.